గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు 48 హామీలు ఇవ్వడం జరిగిందని, వాటి అమలు కోసం స్ట్రక్చర్ మీటింగ్లో చైర్మన్, డైరెక్టర్ పాతో చర్చించడం జరిగిందని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీసీ కొమరయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘంగా చర్చించి సింగరేణి కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సిబిఎస్ సిలబస్ ను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజపల్లి సుధాకర్ రెడ్డి, కాంట్రాక్టు కార్మికుల ఇన్ఛార్జ్ నూకల చంద్రమౌళి, ఏఐటీసీ నాయకులు సప్ప కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక వర్గానికి ఏఐటీసీ ఎన్నికలప్పుడు సుమారు 48 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు మేనేజ్మెంట్తోని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్తో 2 దఫాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి. అందులో కొన్ని ఈ నెలాఖరు వరకు సర్కులర్ రూపంలో కార్మిక వర్గానికి దాని రిజల్ట్ అందే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంవత్సరం ఏదైతే మేము ఎన్నికల్లో కార్మిక వర్గానికి హామీ ఇచ్చినామో, ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సింగరేణి తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ, విద్య అనేది చాలా కింది స్థాయిలో ఉన్నది. దీంట్లో మన కార్మికుల పిల్లలు ఎవరు చదవట్లేదు. చిన్న చిన్న ఇండస్ట్రీకి సంబంధించిన నవభారత్ లాంటి కంపెనీలు ఈరోజు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్రంలో పోటుపడుతూ ఉన్నాయి. సిబిఎస్ఈ లాంటి సిలబస్ను ఇంట్రడ్యూస్ చేసినారు. కాబట్టి సింగరేణిలో కూడా ఈరోజు మన యొక్క కార్మిక వర్గ పిల్లలకు ప్రైవేటులో చదవకుండా ఆర్థికంగా వారి ఖర్చును తగ్గించడానికి, అదేవిధంగా సింగరేణి స్కూళ్ళలో చదివిన పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సింగరేణిలో డైరెక్టర్ లైన్లు, మేనేజర్ లైన్లు, జిఎం లైన్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, కలెక్టర్లు కూడా అయిన సందర్భాన్ని ఈరోజు మర్చిపోవద్దు. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు కాబట్టే సింగరేణి కార్మికులు సింగరేణి స్కూళ్ళలో వాళ్ళ పిల్లల్ని వేయట్లేదు. అందుకనే దాని యాజమాన్య దృష్టి తీసుకుపోయినాం. ఈరోజు గౌరవ చైర్మన్ గారు, డైరెక్టర్ పా గారు ఈరోజు దీని మీద దృష్టి సారించిన మా డిమాండ్ను అంగీకరించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి RG2 ఏదైతే సెక్టర్ 3లో ఆ స్కూల్లో అక్కడ ఈరోజు సిబిఎస్ఈ అది మనకు అలాట్మెంట్ అయింది, అంటే పర్మిషన్ వచ్చింది. అంటే మిగతా ఏరియాలు లేదు. అంటే ఈరోజు RG1, 2, 3 ఈ 3 ఏరియాలకు సంబంధించిన కార్మిక వర్గానికి వాళ్ళ పిల్లల్ని 1 నుంచి 8వ తరగతి వరకు ఈరోజు చదివించుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి కార్మిక వర్గం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.